వెల్కమ్ టు డే 5 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సిరీస్. పిల్లల్లో చికెన్ పాక్స్ సమ్మర్లో కామన్గా చూస్తూ ఉంటాము. పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ చికెన్ పాక్స్ రాకుండా ఏం చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ నవ్య, పీడియాట్రిషియన్ అట్ మాదాపూర్, హైదరాబాద్. చికెన్ పాక్స్ ర్యాషెస్ అనేవి ఫస్ట్ పొట్ట మీద అండ్ ఫేస్ మీద స్టార్ట్ అయ్యి కాళ్ళు చేతులకు స్ప్రెడ్ అవుతుంది. ఇనిషియల్గా ఆ ర్యాష్ అనేది రెడ్ స్పాట్లా ఉండి తర్వాత వాటర్ ఫిల్ బ్లిస్టర్స్ లాగా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ ర్యాషెస్ వచ్చిన వితిన్ 24 hours డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ మీకు దానికి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఈ ర్యాషెస్ అనేది ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, చికెన్ పాక్స్లో ర్యాషెస్తో పాటు ఫీవర్ కూడా వస్తుంది. ఫీవర్కి రెగ్యులర్గా పారాసెటమాల్ వేయాలి. అండ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండండి. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ లాంటి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వండి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల్ని బయటికి పంపించచ్చా? చికెన్ పాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా లేదంటే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా దగ్గినా తుమ్మినా స్ప్రెడ్ అవుతుంది. సో మీ పిల్లల నుంచి వేరే పిల్లలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మీ పిల్లల్ని బయటికి పంపించకండి. ఎవరన్నా చికెన్ పాక్స్ ఉన్న పిల్లలతో కాంటాక్ట్ అయితే వితిన్ 72 hours డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చికెన్ పాక్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ చికెన్ పాక్స్ అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. 2 doses ఆఫ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చికెన్ పాక్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా తక్కువ సివియారిటీతో వస్తుంది. మీ పిల్లలకి చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే 2 doses ఆఫ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది జనరల్గా 1 to 2 years మధ్యలో ఇస్తాము. ఒకవేళ ఆ టైంలో తీసుకోకపోతే తర్వాత అయినా తీసుకోవచ్చు. కానీ తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకొని మీ పిల్లలకి చికెన్ పాక్స్ రాకుండా ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ.